బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 47. అల్ హమీద్. అల్లాహ్ అల్ హమీద్ అంటే స్తుతింపదగినవాడు, పొగడ్తలకు అర్హుడు. సాధారణంగా మనిషి తనకంటే గొప్పవాళ్లనో లేక తన పనులు నెరవేర్చుకోవడానికో మరొకరిని పొగుడుతూ ఉంటాడు. తను పొగిడిన వాళ్ళనే మరుక్షణంలో తెగడటం కూడా మనిషి నైజం. పుట్టించి పోషిస్తూ మనల్ని జీవితాంతం ప్రతి సమయంలోనూ సంరక్షిస్తూ ఉంటాడు కాబట్టే అల్లాహ్ స్తుతింపదగినవాడు. ఆయన్ని స్తుతించినా లేకున్నా పుట్టించిన ప్రతి మనిషికి గిట్టే వరకు అన్న పానీయాల్ని రక్షణను కల్పిస్తూనే ఉంటాడు. ఇది అల్లాహ్ ఉదార గుణానికి చిహ్నం. మన పొగడ్తల వల్ల ఆయనకు ఎలాంటి లాభమూ లేదు. మనం స్తుతించనంత మాత్రాన ఆయనకు నష్టమూ చేకూరదు. మనం ఆయన్ని స్తుతించడం వల్ల మనకే లాభదాయకం. ఇది మన విశ్వాసానికి, కృతజ్ఞతలు చెల్లించుకోవడానికి ప్రతీక మాత్రమే. నిత్య జీవితంలో మనకి ఎవరైనా సహాయం చేస్తే వారికి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటాం. మరి మనల్ని పుట్టించి నిత్యం పోషిస్తున్న ఆ మహోన్నత స్వామికి సరిగ్గా మనం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామా? ఎన్నిసార్లు ఆ స్వామిని పొగిడినా, ఆయన ఘనకీర్తిని స్తుతించినా తక్కువే. మన పట్ల ఆయన చూపుతున్న కరుణా కటాక్షాలు అగణితమైనవి. అడగకుండానే మన అవసరాన్ని తీరుస్తున్నాడు. మనం ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రసాదిస్తున్నాడు. ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా మన తప్పుల్ని క్షమించి స్వర్గాన్ని ప్రసాదించేది కూడా ఆ స్వామియే. మన మొరల్ని ఆలకించి వాటికి సమాధానం పలికి మనకు సావధానపరిచేది ఆయనే. ఆపదలో చిక్కుకుని మనకు అభయ హస్తాన్నిచ్చి ఆదుకునేది కూడా ఆయనే. అలాంటి సద్గుణుడు, సర్వోన్నతుడైన స్వామిని వదిలి మనిషి ఎంతటి కృతజ్ఞతకు పాల్పడుతున్నాడో స్వయంగా ఆలోచించుకోవాలి. ప్రళయం తరువాత ఈ ప్రపంచం అంతమై అందరూ ఆ స్వామి ముందు హాజరవక తప్పదు. ఆయన ముందు ప్రతి వారు తమ తమ లెక్కలు సమర్పించుకోవాలి. ఇక్కడ ఎలా నడుచుకున్నా అడిగేవాడు లేడు, కానీ అక్కడ మాత్రం అందరూ తమ లెక్కల్ని సమర్పించుకోవాలి. అల్లాను విశ్వసించి ఆయన చూపిన మార్గాన మెలకువతో అణకువతో నడుచుకున్న వారు తమ లెక్కల్ని సునాయాసంగా సమర్పించుకోగలుగుతారు. కానీ ఆ స్వామి చూపిన మార్గానగాక ఇతర మార్గాలానుసారం తమ జీవనాన్ని సాగించిన వారికి ఆ లెక్కల దినం, తీర్పు దినం ఎంతో కష్టంగా ఉంటుంది. వారి కృతజ్ఞతకు ఫలితంగా వారికి నరకశిక్ష విధించడం జరుగుతుంది. అది ఒక రోజుతో అంతమయ్యేది కాదు. స్వర్గమైనా నరకమైనా అది శాశ్వతంగా ఉంటుంది. మనకు స్వర్గం కావాలనే అభిలాష ఉంటే మనము ఆ స్వామికి కృతజ్ఞులమై ఆయన చూపిన మార్గమును నడుచుకోవడంలోనే మన పరలోక సాఫల్యం దాగి ఉంది. ఎవడైనా కృతజ్ఞతలు తెలిపితే అతని కృతజ్ఞతలు అతనికే లాభకరం. ఎవడైనా కృతజ్ఞతకు పాల్పడితే నిజానికి అల్లాహ్ అతీతుడు, తనకు తానే స్తుతిపాత్రుడు. దివ్య ఖురాన్ 31:12.